చెంచలమ్మ అందరూ కూడా అలా బయట స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక చెంచలమ్మ అయితే అక్కడ ఉంటుంది. అది చూసి కేశవ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు నా భార్య చెంచలమ్మ నాకు తల అంటుతుంది, చూస్తూ ఉండండి అందరూ అని చెప్పి కేశవ అయితే అంటూ ఉంటాడు. అది విని చెంచలమ్మ అయితే తల అంటనా ఏంటా, ఏదో సంవత్సరానికి ఒక్కసారి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కేశవ తల అయితే చెంచలమ్మ అలా రుద్దుతూ కుంకుడుకాయ పుల్ల వేస్తూ రుద్దుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ వదిన, అలాగే వాళ్ళ తోటకోడలు వాళ్ళు కూడా తన భర్తలకి తాను ఎవరి భర్తలకు వాళ్ళు అయితే తల అంటుతూ ఉంటారు. ఇక రఘుబాబు తల అయితే చంటి రుద్దుతూ ఉంటాడు. అదంతా చూసి సింధూరు అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలాగే నేను కూడా చంటి తలని రుద్దాలి కదా అని చెప్పి తనైతే ఆలోచిస్తుంది. ఇక వాళ్ళ బాబాయ్ని పక్కకు తీసుకుని వెళ్ళి వాళ్ళ బాబాయ్తో ఇలా అంటూ ఉంటుంది, బాబాయ్ చంటి స్నానం చేసినప్పుడు పిల్లండి బాబాయ్, నేను చంటి తల రుద్దుతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చంటి అక్కడ స్నానం చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి సింధూర వచ్చి చంటి తలకి అయితే కుంకుడుకాయ పుల్ల పోసి తను కూడా తల అంటుతూ ఉంటుంది. అది చూసి సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక చంటి మాత్రం వాళ్ళ బాబయ్య తల అంటుతున్నాడు అని చెప్పి కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇంతలో అక్కడికి కారులో సింధూర వాళ్ళ చెల్లి అలాగే వాళ్ళ అమ్మ తులసి వాళ్ళిద్దరూ కూడా వస్తారు. ఇక వాళ్ళు అలా వస్తూ ఉండగా ఇంతలో బయట ఉన్న సింధూర అయితే చంటికి అలా తల అంటడం అయితే తులసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సింధూర ఏంటి పనివాడికి తల రుద్దుతుంది, ఎందుకు ఇది ఇలా చేస్తుంది, అసలు ఏం జరిగింది, దీనికి పిచ్చి పట్టిందా ఏంటా, ఆ అబ్బాయి వెనక అలా తిరుగుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.